చనిపోతాం. ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, కానీ ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాం. చనిపోయిన తర్వాత మన ఆత్మకి ఇప్పుడు మన శరీరాన్ని అయితే కాలుస్తారు, లేదంటే పొడుస్తారు, కానీ మన ఆత్మ అది తరతరాలు కూడా ఆరని అగ్ని, తీరని బాధలో మిగిలిపోతుంది. అయితే అటువంటి ఒక స్థితిని చూసిన దేవుడు ఒక అవిధేయత వలన, మాట తప్పడం వలన, చెప్పిన మాట ఒక వినకపోవడం వల్ల ఆదాము నుంచి సంక్రమించిన పాపము ప్రతి మానవుణ్ణి కూడా కమ్ముకున్నప్పుడు ఆ మానవునిలో దేవుణ్ణి కనుగొనే మహిమని మానవుడు కోల్పోయాడు. మొదటైతే మానవుడు దేవుడు సత్సంబంధం కలిగి ఉన్నారు, కానీ ఆ సహవాసం అనేది కోల్పోయినప్పుడు మరలా ఆ సహవాసాన్ని కలపాలి. మనము దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వారము, కానీ ఆ మహిమని కోల్పోయినప్పుడు మనల్ని దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. మన కొరకు ఆయనే మానవునిగా ఇక్కడికి దిగి వచ్చి నరునికి దేవునికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు మనకి మధ్యవర్తిగా నిలబడి మన ప్రతి పాపము, ప్రతి శాపము కూడా దేవునికి ఉగ్రత కలిగి చేసి ఉన్నప్పుడు ఆ దేవుని ఉగ్రతలో నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని కాపాడడానికి ఆ కోపాన్నంతా కూడా ఆయన మీద వేసుకొని, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు అని, మనల్ని క్షమించమని తండ్రికి ప్రార్థన చేసి మన పాపము, మన శాపము, ఆ శిక్ష అంతా కూడా ఆయనే వహించి, ఆయనే సహించి, ఆయనే భరించి కేవలం నన్ను క్షమించయ్యా అన్న మాటలో విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడన్న విశ్వాసం మాత్రం ఉంచడం వల్ల ఆ మహిమను మనకి ఇవ్వడానికి, మన ప్రతి సమస్యను తీర్చడానికి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నేను పాపిని నన్ను క్షమించయ్యా అని అడిగిన వెంటనే మన పాపం అంతా కూడా ఆయన కలువరి శిలువలో ఆయన వహించి ఉండగా అందులో ఆ పాపాన్నంతా కూడా కొట్టేసి మనకి ఇంకొక మంచి జీవితం ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మన గతానికి సరిపోయినవాడు. మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం, కానీ కొన్ని పొరపాట్లు మన జీవితంలో ఎన్నో విషాదాన్ని మిగులుస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆ పని నేను చేయకుంటే బాగుండేదే అని కొన్ని నిద్రలేని రాత్రులు మనం గడుపుతూ ఉంటాం. అందరి జీవితం అలా ఉండకపోవచ్చు, కానీ చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఎంత సంపాదన ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నరుడి జీవితం ఒంటరిదే. ఎంతమంది బంధువులు, ఎంతమంది మిత్రులు ఉన్నప్పటికీ కూడా మానవుడు ఒంటరి వాడే. అంటే కొన్ని చెప్పుకోలేము ఎవరితో కూడా, మన ఒంటరితనంలోనే అవి ఉంటూ ఉంటాయి. అయితే ఆ ఒంటరితనానికి సరిపోయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన ప్రతి బాధ నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన ప్రతి శాపం నుంచి, ప్రతి వ్యసనం నుంచి, ఇది నా వల్ల కాదు అనుకునే ప్రతి దాని నుంచి కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీ సమస్య ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, ఏ రోగమైనా, ఏ కష్టమైనా, అది ఏదైనా కావచ్చు, విశ్వసించడం వల్ల నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు